వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2020-2021ని డిస్కస్ చేస్తాం. దాంట్లో భాగంగా ఇది సెకండ్ మాడ్యూల్. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేని మనం డిస్కస్ చేస్తూ వెళ్తామండి. సో ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించిందే. ఇంకా మనకి జనరల్ రివ్యూలోనే ఉన్నాం. ప్రతి చాప్టర్ని కూడా చాలా డీటెయిల్డ్గా తీసుకొని వెళ్తాం. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మీరు గందరగోళ పడకోకుండా ఎప్పుడొచ్చినా మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా, ఎప్పుడొచ్చినా రాయగలుగుతారా లేదా అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకొని చదవండి. ఇప్పటికిప్పుడు వచ్చినా మీరు రాయగలిగే సమర్థవంతంగా ఉన్నారా, తయారయ్యారా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అని కాకుండా ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉంటానా లేదా అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది మంచిదనేది నా సజెషన్. ఎనివే నేను సోషియో ఎకనామిక్ సర్వేని కంటిన్యూ చేస్తాను. దాంట్లో భాగంగా ధరలు, ప్రైసెస్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ టాపిక్ మనకి అది కంటిన్యూషన్. ఫస్ట్ చాప్టర్లోనే ఒక ఓవర్వ్యూ ఇచ్చారు అన్నిటి గురించి. ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అగ్రికల్చర్ ఎలా ఉంది, మొత్తం ఓవర్వ్యూని ఫస్ట్ చాప్టర్లోనే మనకి ఇస్తారు. తర్వాత ఈ ఓవర్వ్యూని కంటిన్యూ చేసుకుంటూ పోతారు చాప్టర్ వైజ్గా. ఓకేనండి, అందుకని జనరల్ రివ్యూ అన్నారు ఫస్ట్ చాప్టర్ని. ఎనీవే ప్రైసెస్ మనం చూస్తే మనకి ఒక వస్తువు ధర అనేది పెరుగుతూ ఉంటుందండి. అవునా? ఒక వస్తువు ఒక రోజు 100 రూపాయలు ఉందనుకోండి, ఈ పెన్ను అండి 2011-12లో ఇది బేస్ ఇయర్లో 100 రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు 2021లో దీని ధర 200 రూపాయలు ఉందనుకోండి, 120 రూపాయలు ఉందనుకోండి. దీని ధర ఎంత పెరిగిందండి? 20 రూపీస్ పెరిగింది. ఈ 20 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని పెరిగిన ధర అంటారు, ఇన్ఫ్లేషన్ అంటారు, ద్రవ్యోల్బణం అంటారు అనమాట. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎనీ గూడ్ అండ్ సర్వీసెస్. అంటే వస్తువు యొక్క ధరల స్థాయిలో పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అంటారు. ఇలా వస్తువు ధరలు పెరుగుతున్నప్పుడు మనం దాన్ని ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లేషన్ని కొలవటానికి కొలమానాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. మనం స్టాండర్డ్ ఎకానమీలో ఆల్రెడీ మాట్లాడాం. అందుకని చాలా కాన్సెప్ట్స్ మనకి స్టాండర్డ్ ఎకానమీ నుంచి కవర్ అవుతూ ఉంటాయి. అక్కడ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి చదవాలి. అర్థమైందండి? కాన్సెప్ట్ అక్కడ ఉపయోగించుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే ఇవి చదవకపోతే అవి నేర్చుకున్న ఉపయోగం లేదు, అవి చదవకపోతే ఇవి అర్థం కాదు. అందుకని మనం ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే సూచికలు, ద్రవ్యోల్బణ సూచికలు. ఒక వస్తువు ధర పెరిగిందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అవునండి, అలా కొలవడానికి 2 రకాల సూచికలు ఉన్నాయి మన దగ్గర. ఒకటి WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచిక. ఇంకొకటి ఏంటండి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, CPI, వినియోగదారుల ధరల సూచిక. వినియోగదారుడి దగ్గరకు వస్తువు వచ్చేటప్పుడు కనుక ఆ ధరల స్థాయిలో పెరుగుదల ఎలా ఉందని చెప్తే అది CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచిక. అలా కాకుండా టోకు వర్తకుల దగ్గర ఉన్నప్పుడు ఆ వస్తువుల యొక్క ధరలు ఎలా ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసేది WPI. కరెంట్ ఎకానమీలో కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడాం ఈ WPI, CPI గురించి. సో అందుకని స్టాండర్డ్ మాడ్యూల్, కరెంట్ మాడ్యూల్స్ కంప్లీట్గా చూసి ఉండాలి మీరు ఎప్పుడు కూడా. ఓకేనండి? సో ఆర్థిక సర్వే చదివే ముందే మీకు ఈ స్టాండర్డ్ మాడ్యూల్, కరెంట్ మాడ్యూల్ పూర్తిగా చూసుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకా. ఓకేనండి? సో మళ్ళీ ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పాలంటేనే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అవుతుంది. అందుకని ఆల్రెడీ చెప్పి ఉన్న కాన్సెప్ట్స్ని ఇక్కడ టచ్ చేస్తూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటాను నేను. ఓకేనండి? అలానే CPI కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. అలా డిఫరెంట్ టైప్స్ ఉన్న వాటిల్లో ఒక CPI ఇండెక్స్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. అంటే పారిశ్రామిక కార్మికులు ముఖ్యంగా సపోజ్ ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటారండి, కొన్ని గూడ్స్ ఉంటాయి. ఇది ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం డిజైన్ చేయబడింది అనమాట. ఈ గూడ్స్ ఎక్కువగా ఈ పారిశ్రామిక కార్మికులు ఉపయోగిస్తున్న గూడ్స్ అనుకోండి. వీటి ధరలో స్థాయిలో పెరుగుదల ఎంత ఉంది అని సూచించేది ఇండెక్స్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇలా ఒక్కొక్క సెక్టార్కి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే CPI, IW. అవునండి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కూలీలు, వీళ్ళు ఉపయోగించేది. అంటే వ్యవసాయ కూలీలు ఉపయోగించే కొన్ని గూడ్స్ కొన్ని దీంట్లో ఉంటాయి, వాటి ధరలు ఎంత పెరిగినా యూజ్ అవుతుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ లేబర్, కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఒక స్పెసిఫిక్ గూడ్స్ ఉపయోగిస్తున్నారు అనుకోండి, ఆ గూడ్స్ ప్రైస్ కూడా చూస్తుంది. ఇలాంటి వేరియేషన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఒక గూడు, సపోజ్ పెన్ అంటే నేనే ఉపయోగిస్తా, రైతు వాడతాడు కదా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అందుకనే ఈ CPI క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క సపోజ్ ఇండస్ట్రియల్ వర్కర్కి సంబంధించిన డేటాని కొంతమందికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆ బాస్కెట్, ఆ బుట్టలో కొన్ని గూడ్స్ ఉంటాయి, వాళ్ళు ఉపయోగించే కొన్ని గూడ్స్ ఉంటాయి. వాటి ధర కూడా ఎంత పెరిగిందో తెలుసుకోవాలి కదా. అంటే అన్ని వస్తువుల ధరలు తెలుసుకోవాలంటే అన్నీ ఒకేసారి తెలుసుకోలేదు కదా. అందుకనే
సో ఇండస్ట్రియల్ వర్కర్ దాంట్లో వస్తువులు ఎలా ఉన్నాయి, వాటి ధరలు ఎలా పెరిగినాయి. తర్వాత అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయ కార్మికులు ఉపయోగించే వస్తువులు లేదా వాళ్ళు కొనే వస్తువులు కొన్ని ఉంటే వాటి ధరలు ఎలా పెరిగినాయి అని చెప్పడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో అలానే సిపిఐ ఐడబ్ల్యూ అనేది ఉంది. తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్, అంటే వ్యవసాయ కార్మికుల వినియోగదారుల సూచిక కూడా ఉంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనుకుంది, అంటే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక అంటున్నాం. అంటే దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అన్నాం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుడు ఉపయోగించేటప్పుడు ఒక వస్తువు ధరలో ఎంత ధర పెరిగింది బేస్ ఇయర్తో పోల్చుకుంటే అని చెప్పేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరి కోసం ఇది ఐడబ్ల్యూ, ఇండస్ట్రియల్ వర్కర్, అంటే పారిశ్రామిక కార్మికులు ఉపయోగించే వస్తువులు కొన్ని ఉంటాయి అనమాట. వాటిలో ధరల స్థాయిని ఈ సిపిఐ ఐడబ్ల్యూ చూపిస్తుంది. ఇలా అగ్రికల్చర్ లేబర్ ఉపయోగించే కొన్ని గూడ్స్ ఉంటాయి, వాటి ధరల స్థాయిలో ఎంత పెరిగిందనేది సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్, వ్యవసాయ కార్మికుల యొక్క వినియోగదారుల ధరల సూచిక ఎంత ఉందనేది అక్కడ తెలియజేస్తుంది. ఇలా మనకి కొన్ని బాస్కెట్ ఆఫ్ గుడ్స్ స్పెసిఫిక్ సెక్టార్లో ఆ ప్రైసెస్ ఎలా పెరిగినాయి అనే దాని గురించి ఇండికేట్ చేయడం కోసం ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణ, సింపుల్ అండి, ఏం లేదు. ఇన్ఫ్లేషన్, ఒక వస్తువు ధర పెరిగింది, ఎలా పెరిగిందని డినోట్ చేస్తావు రెండు రకాల సూచికలు, ఒకటి డబ్ల్యూపీఐ, ఇంకోటి సిపిఐ. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు ధరల సూచిక, అంటే మార్కెట్లో ఉన్నప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల సూచిక, వినియోగదారుడు కొనేటప్పుడు దాని ధరలో ఎంత పెరిగింది ఇది చూపిస్తుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా రకాల వస్తువులు ఉంటాయి కాబట్టి కొన్ని ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉపయోగించే వస్తువులని, అగ్రికల్చర్ లేబర్ కొంచెం ఒక బాస్కెట్ అని, ఇలా బాస్కెట్స్ ఉంటాయి. అలా వాళ్ళ బాస్కెట్లో స్పెసిఫిక్గా ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయింది అని చెప్పి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ ఇలా ఉంటాయి. అర్థమైంది కదా? సో అది విషయం. ఇప్పుడు చూడండి టాపిక్లోకి వెళ్దాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్ గ్రో బై 6.03% ఇన్ ద స్టేట్. మన రాష్ట్రంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, పారిశ్రామిక కార్మికులు వినియోగించే వస్తువుల యొక్క ధరలు బాగా పెరిగినాయి అన్నమాట. రాష్ట్రంలో ఎంత పెరిగింది? 6.03% పెరిగింది. ఇండియా లెవెల్లో ఎంత పెరిగింది? అది 4.98% పెరిగింది. అంటే ఇండియా యావరేజ్ పెరిగిన ధర. అంటే సపోజ్ సింపుల్ అండి, ఇప్పుడు మనకి ఒకసారి ఆలోచిద్దాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇండస్ట్రీ వర్కర్ ఉపయోగించేటువంటి ఒక పాల ప్యాకెట్ తీసుకుందామండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక పాల ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఈ పాల ప్యాకెట్ ఇప్పుడు సపోజ్ 10 రూపాయలు ఉందండి. ఎంత పెరిగింది? 15 రూపాయలు అయింది అనుకుందాం. అవునండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్ వీళ్ళు ఉపయోగించే ఈ పాల ప్యాకెట్ ధర 15 రూపాయలు అయింది అనుకుందాం. అవునండి, ఈ 15 రూపాయలు అయినప్పుడు మన రాష్ట్రంలో దీని పెరుగుదల శాతం ఎంత ఉందంటే, ధర పెరిగిన శాతం ఎంత ఉందండి? 6.03% ఉంది. అదే ఆల్ ఇండియా యావరేజ్ తీసుకుంటే మన స్టేట్ ఒక్కటైతే 6.03% పెరిగింది ధరలో. ఆల్ ఇండియా యావరేజ్ తీసుకుంటే ఓన్లీ 4.98% పెరిగింది ధరలో ఆ పాల ప్యాకెట్ ధర. లేదా సింపుల్గా చెబుతాం, సిపిఐ ఐడబ్ల్యూలో కొన్ని వస్తువులు ఉంటాయి పారిశ్రామిక కార్మికులు ఉపయోగించాయి. ఆ వస్తువుల ధరలో మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడండి, 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2020 ఏప్రిల్ వరకు, 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 2019తో పోల్చుకున్నప్పుడు 2019 ఏప్రిల్ నుంచి 2019 డిసెంబర్కు ఇది ఒక పీరియడ్. ఈ మధ్యకాలంని 2020 ఏప్రిల్ నుంచి 2020 డిసెంబర్ మధ్యకాలంలో చూస్తే, ఈ 2 సంవత్సరాల మధ్యలో గ్యాప్ చూస్తే, సపోజ్ ఇప్పుడు 2019 ఏప్రిల్ డిసెంబర్ నుంచి 2020 ఏప్రిల్ డిసెంబర్ వరకు స్టేట్లో ఎంత పెరిగింది అంటే 6.03% పెరిగింది ధరలో. అవునండి, అదే ఆల్ ఇండియా లెవెల్లో అయితే 4.98% పెరిగింది అనమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. సింపుల్గా సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్, పారిశ్రామిక కార్మికుల యొక్క వినియోగదారుల ధరల సూచిక రాష్ట్రంలో పెరిగింది కంపేర్ టు ఆల్ ఇండియా యావరేజ్. అవునండి, సింపుల్. సిపిఐ ఐడబ్ల్యూ రాష్ట్రంలో ఎక్కువ ఉంది కంపేర్ టు సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్, అసలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే దాన్ని ఇక్కడ మనం డినోట్ చేసాం. ఏం లేదు, ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. అంటే కొన్ని రకాల వస్తువులు సేవలు ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా ఇండస్ట్రియల్ వర్కర్లు కన్జ్యూమ్ చేసేలాగా ఉండొచ్చు కొన్ని. సో అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కార్మికులు ఉపయోగించే కొన్ని వస్తువులు ఆ బాస్కెట్లో ఉండొచ్చు. ఆ బాస్కెట్లో ఉన్న వస్తువుల యొక్క సపోజ్ చూడండి, ఒక బాస్కెట్ ఉంది, దీంట్లో యాపిల్ ఉంది, అవునండి, పాలు ఉన్నాయి, తర్వాత ఫిష్ ఉంది, ఓకేనండి, ఇలా ఉన్నాయి. అవునా, ఇవి ఒక బాస్కెట్ కింద చూస్తున్నాయి. దీని యొక్క ధరలన్నీ పెరిగినాయి.
ఇవన్నీ కలగలిసి చూస్తున్నా, ఈ కలగలిసి అన్నీ కూడా పెరిగినాయి. అది బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ప్రైస్ పెరగడం అంటే. అవునండి, ఇండస్ట్రియల్ వర్కర్లో ఒక బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్ ప్రైస్ పెరిగిందని అర్థం. అగ్రికల్చర్ లేబర్ ఉపయోగించే బాస్కెట్ ఉంది, ఆ బాస్కెట్ పెరిగిందని అర్థం. అంతే కదండి. ఇప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ చూద్దాం. ఇది కూడా ఇంక్రీజ్ అయిందంట. సో 6.15% ఇంక్రీజ్ అయింది. ఇంతకు ఇది ఆల్ ఇండియా యావరేజ్ ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 5.51% ఉంది. అవునండి. సో సింపుల్గా చెప్పాలంటే 2020లో 2020లో మేజర్గా 2020-21కి గాను మీరు చూస్తే సేమ్ పీరియడ్ ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్యలో సో 6 అంటే 2019 ఏప్రిల్ డిసెంబర్ నుంచి ఆ పీరియడ్ మనం చూసుకుంటే ఆ పీరియడ్కి ఏప్రిల్ 20 డిసెంబర్ 20 ఈ పీరియడ్కి మధ్యలో ఎంత పెరిగింది అంటే 6.15% స్టేట్లో పెరిగితే మరి ఆల్ ఇండియా యావరేజ్ 5.51% ఉంది. అంటే మొత్తం మీద మనకి కంక్లూజన్ ఏంటో తెలుసా? వినియోగదారుల ధరల సూచిక ఇటువైపు కార్మికులు, పారిశ్రామిక కార్మికుల యొక్క ధర సూచిక కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కార్మికుల యొక్క వినియోగదారుల ధరల సూచిక కావచ్చు, ఆల్ ఇండియా లెవెల్తో పోల్చుకుంటే 2020 ఏప్రిల్ డిసెంబర్ని 2019 ఏప్రిల్ డిసెంబర్తో పోల్చుకున్నప్పుడు ఆల్ ఇండియా యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. అవునండి, సింపుల్. ఇంకొకటి టోకు ధరల వినియోగదారుల ధరల సూచిక చూసుకున్నప్పుడు భారతదేశం కన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి. ఓకేనండి, అంతే. నెక్స్ట్ చూడండి సిపిఐ, టైప్స్ ఆఫ్ సిపిఐ ఇక్కడ ఆల్రెడీ చెప్పా. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటండి? సింపుల్, వినియోగదారుల ధరల సూచిక. వినియోగదారుల ధరల సూచిక అంటే ఏంటి అంటే, సపోజ్ నేను పెన్ ఉంది, ఈ పెన్నుని ఫస్ట్ తయారు చేశారు. ఎవరు తయారు చేశారండి? ఈ పెన్నుని ఒక ఇండస్ట్రీ తయారు చేసింది. ఇండస్ట్రీ నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తుంది, పెద్ద మార్కెట్లు. ఈ హోల్సేల్ మార్కెట్ నుంచి చిన్న చిన్న రిటైల్ మార్కెట్స్కి వెళ్తుంది. రిటైల్ మార్కెట్ నుంచి నేను ఈ పెన్నుని కొంటాను. నేను కొన్నాను. ఈ కొనేటప్పుడు ఈ పెన్ను ధర ఎంత ఉంది? 15 రూపాయలు ఉంది. ఇదే నేను 5 సంవత్సరాల క్రితం 2015లో కొన్నా అనుకోండి, లేదా ఒక 10 సంవత్సరాల క్రితం 2011-12లో కొన్నా, అప్పుడు దీని ధర 10 రూపాయలే ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? 5 రూపాయలు పెరిగింది. అవునండి, అదే ఇన్ఫ్లేషన్. అంతేనండి. ఓకే. ఇలా ఇన్ఫ్లేషన్ సిపిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఒకటి సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఆల్రెడీ మనం చూసాం. ఏంటండి? సో ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బాస్కెట్, అంతే. ఓకేనా? సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లేబర్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ లేబర్ బ్యూరో. అవునండి. సో మినిస్టర్ ఆఫ్ లేబర్ బ్యూరో అనేది ఈ ఇండెక్సెస్ని రిలీజ్ చేస్తుంది. తర్వాత సిపిఐ ఫర్ అగ్రికల్చర్ లేబరర్స్. అవునండి. సో లేబర్ బ్యూరో సో ఎవరి డేటా తీసుకుంటుందంటే మినిమం వేజెస్ ఫర్ అగ్రికల్చర్ లేబర్. ఇంకొక పాయింట్ అండి ఇక్కడ, ఇప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ని ఎందుకు తెలుసుకోవాలి? చూడండి, ఎందుకు తెలుసుకోవాలి? సపోజ్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి? అగ్రికల్చర్ లేబర్, అవునా? అంటే వ్యవసాయ కార్మికులు కొనే వస్తువు ధరలు పెరిగినట్టేనా సిపిఐఏలు పెరిగితే? వ్యవసాయ కార్మికులు పెంచే ధరలు పెరిగినట్టే కదా, వీళ్ళు కొనే వస్తువు ధరలు పెరిగినట్టే కదా సిపిఐఏలు పెరిగిందంటే. మరి ఈ సపోజ్ ఇతనికి 100 రూపాయలు వస్తుందండి, అవునా? ఈయన కొనే వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడం వల్ల 150 రూపాయలే ఖర్చు అవుతుంది. ఈయనకు వచ్చేది రోజుకు 100. వస్తువు ధరలు, ఈయన వాడే నిత్యావసర వస్తువు ధరలు పెరగడం వల్ల ఆయన ఖర్చు అయింది 150. మరి 50 రూపాయలు ఆయన నుంచి తీస్తారు అంటే ఈయనకి ఏం కావాలా? జీతం పెరగాలి. జీతం ఎలా పెంచుతారు? దీన్ని బట్టి పెంచుతారు, సిపిఐఏలను బట్టి. సిపిఐఏలు పెరిగింది అనుకోండి, జీతం కూడా పెంచంటారు, వాళ్ళు బ్రతకలేరు అని అర్థం. అట్లనే సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్. ఓకేనా? నెక్స్ట్ సిపిఐ ఫర్ రూరల్ లేబర్ కూడా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసేటువంటి కార్మికుల గురించి ఇది. ఓకేనా? ఇది కూడా ఎవరు రిలీజ్ చేస్తారండి? లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది. సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. సో ఇది కూడా ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఈ 3 అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సిపిఐ టైప్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4 టైప్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎవరు రిలీజ్ చేస్తారు? వీటన్నిటిని కూడా లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది. ఒక్క సిపిఐ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ మాత్రం సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. ఓకేనండి? సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సిపిఐని ఎప్పుడు కూడా
సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీసే రిలీజ్ చేస్తుంది. సో సిపిఐ నార్మల్ సిపిఐని. నెక్స్ట్ అండి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటండి? టోకు ధరల సూచిక. అంటే వినియోగదారుడి దగ్గర ఇప్పుడు సపోజ్ పెన్నునే తీసుకున్నాం కదా ఇందాక, పెన్ను మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి, హోల్సేల్ మార్కెట్కి వచ్చింది. ఈ హోల్సేల్ మార్కెట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? రిటైల్ మార్కెట్. రిటైల్ మార్కెట్ నుంచి నా దగ్గరకు వస్తుంది. ఈ రాకముందు హోల్సేల్ మార్కెట్లో ఇక్కడ దీని ప్రైస్ని కనుక క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, పెన్ ప్రైస్ని, అప్పుడు అది ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో డినోట్ చేస్తుంది. సిపిఐ ఎక్కడ డినోట్ చేస్తుంది? ఎక్కడ ప్రైస్ ఎంత ఉందో డినోట్ చేస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. అవునా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయిందంటండి. సో చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఆల్ కమోడిటీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 119.2 ఇన్ ఏప్రిల్ 2020. ఏప్రిల్ 2020 నుంచి ఏప్రిల్ 2020లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 119.2 ఉంటే మార్చ్ 2021కి వచ్చేసరికి అది 129.3 అయింది. అంటే వస్తువు ధరలు టోకు ధరల సూచిక దగ్గర కూడా పెరిగినాయి అని అర్థం అనమాట. అవునండి. నెక్స్ట్, ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అంటే తయారైనటువంటి వస్తువులకు కూడా ఇంక్రీజ్ అయింది. అది 118 నుంచి 127. తయారైన ప్రొడక్ట్స్ అంటే పెన్ను కావచ్చు, బట్టలు కావచ్చు, ఒక రెండు ఏమైనా వస్తువులన్నీ తయారవుతుంటాయి కాబట్టి ఆ తయారైన వస్తువులు కంటే. ఫ్యూయల్ అండ్ పవర్ అంటే విద్యుత్ని ఉత్పత్తి చేసినప్పుడు దాని ధర కూడా ఇంక్రీజ్ అయిందంట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ అయింది? 89.8 నుంచి 109.7కి ఇంక్రీజ్ అయింది. అవునండి. సో ఈ ఇంక్రీజ్ సింపుల్గా ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఇంక్రీజ్ అయింది, ఏది డిక్రీజ్ అయిందో గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటండి? ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటండి? రేషన్ షాప్స్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు చేశారండి? 2013లో చేశారు, ఆహార భద్రతా చట్టాన్ని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పేద ప్రజలకి ఫుడ్ గ్రెయిన్స్ని చాలా తక్కువ ధరకి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ని అందించాలి. రాయితీ కలిగినటువంటి బియ్యాన్ని అందించాలి, రాయితీ కలిగినటువంటి గోధుమలను అందించాలి, రాయితీ కలిగినటువంటి పల్సెస్ని అందించాలి, పప్పు దినుసులను అందించాలి. ఇదే పేద ప్రజలకి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఆహార పదార్థాలను అందించేదే ప్రజా పంపిణీ వ్యవస్థ. అర్థమైందండి? అదే ప్రజా పంపిణీ వ్యవస్థ. దీంట్లో మనకి దీన్ని ఏమంటారంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు. కానీ మనం రేషన్ షాప్స్ అని అంటాం, కానీ అవి ఎక్కడా పేరు ఉపయోగించరు. అదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే రేషన్ షాప్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా 90% కార్డు హోల్డర్స్ అనే వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారటండి. అవునండి. నెక్స్ట్ తర్వాత రేషన్ని ఒక ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ రేషన్ కార్డ్స్ అనేది పూర్ పీపుల్కి ఇచ్చేయండి. ఇవి అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, పేదవాళ్ళకి ఇస్తారు. కానీ మీరు రిచ్ అయి ఉండి కూడా దీన్ని తీసుకుంటే పేదవాళ్ళకి వెళ్ళే ఆహార పదార్థాలు వాళ్ళ కడుపులు కొట్టి మీరు తీసుకుంటున్నట్టు. ఓకేనండి. సో దాన్ని మీరు ఎన్ష్యూర్ చేయండి, ఎడ్యుకేటెడ్ కాబట్టి. నెక్స్ట్ అండి ఇండియా, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకోకుండా ట్రాలీలని పంపిస్తుంది. అవునండి. సో దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ 9,260 డిస్పెన్సింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దాదాపుగా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే దీన్ని ఏమంటారండి? ఫెయిర్ ప్రైస్ షాప్ అంటే ఏంటి? రేషన్ షాప్ అంతే. ఎన్ని ఉన్నాయండి? మొత్తం 29,782 ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఫెయిర్ ప్రైస్ షాప్స్ దాదాపుగా ప్రతి షాపు కూడా 483 కార్డులు అంటే దాదాపుగా 29,782 మనకి రేషన్ షాప్స్ ఉంటే ఒక్కొక్క రేషన్ షాపు దాదాపుగా 483 కార్డులకి రేషన్ని సప్లై చేస్తుందంట. తర్వాత దాదాపుగా ఒక్కొక్క షాప్ వచ్చేసి ఎంతమంది పర్సన్స్కి సర్వ్ చేస్తుందంటే 1,417 పర్సన్స్కి ఒక్కొక్క షాప్ సర్వ్ చేస్తుంది, సేవలు అందిస్తుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ దాదాపుగా ఎంత క్వాంటిటీ డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఆహార పదార్థాలని, బియ్యాన్ని 2.43 లక్షల మిలియన్ టన్స్ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఇప్పటివరకు. దాదాపుగా అంత్యోదయ అన్న యోజన ఫ్యామిలీస్కి, అంత్యోదయ అన్న యోజన అనేది కూడా పార్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు చేశారంటే 2013లో చేశారు. ఆహార భద్రతా చట్టం 2013లో భాగంగానే అంత్యోదయ అన్న యోజన అని ఉంటుంది. అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ దీంట్లో కవర్ అవుతారు. పేదవాళ్ళలోనే కడు పేదవాళ్ళు దీంట్లో కవర్ అవుతారు. ఈ పేదవాళ్ళలోనే కడు పేదవాళ్ళు బాగా పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి మంత్లీ 35 kg ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీగా ఇస్తుంటారు, లేదా 1 రూపీకి ఇస్తూ ఉంటారు కొన్ని స్టేట్స్లో. దీన్ని ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు అనమాట. అలా అంత్యోదయ అన్న యోజన పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి 0.33 lakh మిలియన్ టన్స్ రైస్ని
ప్రొడ్యూస్ చేశారంట. సో ఇదంతా కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా సబ్సిడీ రేట్ ఇప్పుడు మన రేషన్ షాప్స్లో యాక్చువల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఏంటండి, ఒక కేజీ 3 రూపాయలకి ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కాబట్టి. 3 రూపాయలకి స్టేట్ గవర్నమెంట్కి ఒక కేజీ బియ్యం వస్తే మన స్టేట్ గవర్నమెంట్ రూపాయికే ఇస్తుంది పేద ప్రజలకి. అంటే 2 రూపాయలు ఎవరు పెట్టుకుంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇలా సబ్సిడీ ఇచ్చి 1 రూపాయికే బియ్యాన్ని అందిస్తుంది అనమాట మన గవర్నమెంట్. నెక్స్ట్ చూడండి, ఖరీఫ్ సీజన్లో 2020-21లో 1/10/2020 నుంచి 31/3/2021, అంటే డిసెంబర్ 2020 నుంచి మార్చ్ 2021 వరకు సో ఎంత ప్యాడీ అంటే చూడండి, ఏ క్వాంటిటీ ఆఫ్ 47,49,844 మిలియన్ టన్స్ ఆఫ్ ప్యాడీ. సో ఇంత ప్యాడీ అంటే ఇంత రైస్ని ప్రొడ్యూస్ చేయగలిగామండి. సో 47,49,844 మిలియన్ టన్స్ బియ్యాన్ని మనం ప్రొడ్యూస్ చేసాం. ఎంత వాల్యూ ఇది? 8,899 కోట్లు. 8,899 కోట్లు విలువైనటువంటి రైస్ని మనం ప్రొడ్యూస్ చేసాం అనమాట. దాదాపుగా స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్పి కనీస మద్దతు ధర అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక 1800 కనీస మద్దతు ధర అని ఫిక్స్ చేశారనుకోండి, దాని అర్థం ఏంటండి, రైతులందరూ కూడా తాము పండించిన పంటని ఒక్కొక్క ప్యాకెట్ని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్కి ఎంతకు అమ్ముకోవచ్చు అండి? 1800కి అమ్ముకోవచ్చు. దీన్ని ఏమంటారు? కనీస మద్దతు ధర అంటారు. కనీసం ఒక మద్దతు ధర అవటం, దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. ఎంతమందికి ఎంఎస్పి ఆంధ్రప్రదేశ్లో అందుతుందండి? 5,18,218 మందికి సో మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అందిందంట. తర్వాత సీజనల్ కండిషన్స్, జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, అవునా? దీంట్లో మనకి చెప్పాను కదా, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి ఏపీ జాగ్రఫీ కవర్ అవుతుంది, ఏపీ ఎకానమీ కవర్ అవుతుంది. డోంట్ వరీ, మొత్తం ఎంసీక్యూస్ దీంట్లోనే ఉంటాయి, నన్ను నమ్మండి అంతే. ఓకేనండి. సీజనల్ కండిషన్స్, కాలానుగుణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవునండి. ద స్టేట్ రిసీవ్డ్ రెయిన్ఫాల్ ఆఫ్ 704.8 mm డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటంటే నైరుతి ఋతుపవనాలని అర్థం. నైరుతి ఋతుపవన కాలంలో 2020-21 మధ్యలో ఆ సంవత్సరంలో ఎంత యావరేజ్గా ఎంత వర్షపాతం నమోదైంది అంటే 704.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంట. యాక్చువల్గా సాధారణ వర్షపాతం కన్నా ఇది ఎక్కువగానే నమోదైందండి. అంటే కురవాల్సిన వాన కన్నా ఎక్కువ వర్షమే కురిసింది 2020-21లో. ఎంత ఎక్కువ వర్షం కురిసిందండి? 26.8% ఎక్కువ వర్షమే కురిసింది. సో ఇది ఒక పాజిటివ్ పాయింటే. సో కానీ అతివృష్టి రాకూడదు. సో చూడండి, ఇక్కడ యాక్చువల్గా సాధారణ ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా నైరుతి ఋతుపవనాల వల్ల కురవాల్సిన వర్షపాతం ఎంత? 556 మిల్లీమీటర్లే. కానీ ఎంత కురిసింది? 704 మిల్లీమీటర్లు కురిసింది. అంటే మనకి ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఋతుపవనాలు జూన్లో స్టార్ట్ అవుతాయి, అవునండి. మనకు 2 రకాల ఋతుపవనాలు ఉంటాయి. ఒకటి నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్. రెండోది ఈశాన్య ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఎక్కువగా భారతదేశంలో వర్షపాతాన్ని ఇచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్, అంటే నైరుతి ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చేది నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో అంటే ఇక్కడ మనకి మొత్తంగా ఎంత అయిందండి? 2020 ఎంత అయింది కదా, ఎంత పెరిగిందండి? 26.8% పెరిగింది. ఓకేనండి. సాధారణ వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షపాతమే 2020-21లో కురిసింది మనకి. నెక్స్ట్ ఒకసారి చూడండి, కొంచెం ఇంపార్టెంట్. ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఎక్సెప్ట్ శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత ఈ శ్రీకాకుళం విజయనగరం తప్ప దాదాపుగా అంతా కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉందండి. రాయలసీమ రీజన్లో అయితే 65% ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. సో యాక్చువల్గా విజయనగరం, శ్రీకాకుళం కన్నా కూడా 2020-21లో ఈ 2 డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా వర్షం బాగానే కురిసింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువగానే పడింది, 65% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిందంట. నెక్స్ట్ మాన్సూన్ ఏంటండి? నార్త్ ఈస్ట్ మాన్సూన్, అంటే ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాల పీరియడ్ దాదాపుగా 2020-21 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షపాతం కురిసింది. ఎంత ఎక్కువ వర్షపాతం కురిసిందంటే 25.1% ఎక్కువ వర్షపాతం కురిసింది. సో యాక్చువల్గా ద రైన్ఫాల్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 370.3 mm యాజ్ అగైన్స్ ద నార్మల్ రైన్ఫాల్ ఆఫ్ 296. అంటే యాక్చువల్గా ఈశాన్య ఋతుపవనాల వల్ల 2020-21లో ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం ఎంత కురిసిందండి? 370.3 మిల్లీమీటర్ కురిసింది. కానీ యాక్చువల్గా నార్మల్ సాధారణంగా ప్రతి సంవత్సరం యావరేజ్ తీసుకుంటే ఎంతది? సాధారణ స్థితి మాత్రం 296, అంటే ఎక్కువగానే కురిసింది కదా. సో
అది 25.1% ఎక్కువగా కురిసింది. మొత్తం మీద అండి 1 ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, శ్రీకాకుళం తప్ప ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువనే వర్షపాతం కురిసింది. ప్రతి సంవత్సరం కురిసే యావరేజ్ కన్నా కూడా ఎక్కువగానే కురిసింది. నైరుతి ఋతుపవనాల వల్ల కూడా ప్రతి సంవత్సరం కురిసే యావరేజ్ కన్నా ఎక్కువగానే కురిసింది. ఎస్పెషల్లీ రాయలసీమలో 65% ఎక్కువగా కురిసింది 2020-21 మధ్యలో. వర్షం అనేది బాగానే పడిందని అర్థం 2020-21లో. అలా మనం మేజర్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల అంటే ఈశాన్య ఋతుపవనాల్లో ఎంత ఎక్కువగా వర్షపాతం కురిసిందంటే 26.8%. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల నైరుతి ఋతుపవనాల వల్ల మనకి 26.8% ఎక్కువ కురిసింది. సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల 26.8%. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎంత ఎక్కువ వర్షపాతం కురిసింది పోయిన సంవత్సరం అంటే 25.1 నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల. ఇలా 2 డిఫరెంట్ మాన్సూన్స్లో కూడా మనకు వర్షపాతం ఎక్కువగానే కురిసింది. సో ఇది ఈ స్లైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ అండి, అగ్రికల్చర్, వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అవునండి, ఆహార ధాన్యాల విస్తీర్ణం అనేది పెరిగిందంట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరిగింది? 48.08 లక్షల హెక్టార్లు 2020-21లో ఉంటే అది 2019-20లో 41.45 లక్షల హెక్టార్లే ఉంది. అంటే 2019-20తో పోల్చుకుంటే అప్రాక్సిమేట్గా 7.4 lakh హెక్టార్స్ పెరిగిందండి. అవునా, అప్రాక్సిమేట్గా పెరిగింది. ఓకే, దాదాపుగా అరౌండ్ 7 lakh హెక్టార్స్లో వ్యవసాయం యొక్క విస్తీర్ణం పెరిగింది. ఎక్కువ పంటలు పండించడానికి యూజ్ చేసే భూమి పెరిగింది అనమాట. సో ఎంత పెరిగింది? అది పెరుగుదల 3.9% ఇంక్రీజ్ అయింది. అయితే ప్రొడక్షన్ మాత్రం తగ్గింది. విచిత్రం ఇది. వ్యవసాయ భూమిని పండించే భూమి ఎక్కువ పండింది 2019-20తో పోల్చుకుంటే. 2020-21కి వచ్చేసరికి విస్తీర్ణం పెరిగింది, పంటలు పండించే విస్తీర్ణం పెరిగింది, కానీ పంటల యొక్క దిగుబడి తగ్గింది. సో ఎంత తగ్గిందో చూడండి. 2019-20లో ఎక్కువ పండింది పంటలో 175.12 లక్షల టన్నులు పండితే అది 2020-21కి వచ్చేసరికి 168.31 లక్షల టన్నులే పండింది. సో ఇది మనం ఇక్కడ గమనించాల్సింది. సో ఎంత డిక్రీజ్ అయిందంటే పంటల యొక్క ఉత్పత్తి 3.9%. ఇప్పుడు మొత్తంగా చూడండి, వ్యవసాయ భూమి ఆంధ్రప్రదేశ్లో పండించే భూమి 2019-20తో పోల్చుకుంటే 2020-21లో 3.9% పెరిగింది. ఆ భూమి పెరిగింది కానీ పంట దిగుబడి తగ్గింది. ఎంత తగ్గింది? 2019-20తో పోల్చుకుంటే 2021లో 3.9% తగ్గింది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మనకు అందరికీ తెలుసండి, చాలా డీటెయిల్గా మనం బడ్జెట్లో మాట్లాడాం వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ గురించి. బడ్జెట్లో మనం స్కీమ్స్ చాలా డీటెయిల్గా మాట్లాడుతూ ఉంటాం. సో అక్కడ మీరు దీన్ని చూడొచ్చు చాలా డీటెయిల్గా. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 ఇస్తారు. పిఎం కిసాన్ కింద వచ్చిన 6,000ని ప్లస్ 7,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కలుపుకొని మొత్తం 13,500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్, పెట్టుబడి సహాయమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పెట్టుబడి సహాయం కింద రైతులకు అందించేదే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా. పిఎం కిసాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, సేమ్ స్కీము, సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి ఈ రెండింటిని కలిపి అక్కడ నుంచి వచ్చే 6,000, ఇక్కడ నుంచి వచ్చే 7,500 తీసుకొని కౌలుదారులతో సహా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తూ ఉంటుంది అనమాట. అదే పిఎం వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్. మనం తెలంగాణలో దీన్ని రైతు బంధు అంటారండి. ఈ రకమైన స్కీమ్ను మొట్టమొదటి స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్, దాదాపుగా గవర్నమెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని అపాయింట్ చేసిందండి. దాదాపుగా 6,442 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, విఏఏ అంటారు వీళ్ళని. సో వ్యవసాయ సహాయకుల్ని 6,442 మందిని సో అపాయింట్ చేసింది. తర్వాత కౌలుదారుల రైతులకు కూడా నవరత్నాలకు సంబంధించిన స్కీమ్స్ని అందుబాటులో ఉంచారండి. వాటిల్లో పంటల బీమా అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయి ఉండొచ్చు. వడ్డీ లేని రుణాలు కూడా కౌలు రైతులకు ఇస్తున్నారంట. 9 గంటల ఉచిత విద్యుత్ కూడా కౌలు రైతులకు ఇస్తున్నారు. సో మద్దతు ధర కూడా కౌలు రైతులకు వచ్చేలాగా ఉపయోగపడుతున్నారు. తర్వాత వైఎస్ఆర్ బీమాని కూడా కౌలు రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఏ రైతు చనిపోతే కౌలు రైతు వైఎస్ఆర్ బీమా కింద అతనికి మనీ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారు ఏంటి అనేది బడ్జెట్లో స్కీమ్స్లో మనకు వస్తుంది మరి నీట్గా. నెక్స్ట్ అండి, దాదాపుగా గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 1,780 డాక్టర్ వైఎస్ఆర్ RBKs and 154 hubs for rendering all services of agriculture and allied sectors at village levels. సో ఎనీవేండి, సో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఇవ్వటం కోసం మనకందరికీ తెలుసు. సో వైఎస్ఆర్ RBKని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1,788 మందిని. ఎనీవేండి, నెక్స్ట్, ద గవర్నమెంట్ ఈజ్ ఆర్గనైజింగ్ డాక్టర్ వైఎస్ఆర్ పొలం బడి. వైఎస్ఆర్ పొలం బడి అంటే ఫార్మ్ ఫీల్డ్ స్కూల్స్ టు ఎంపవర్ ద ఫార్మర్స్. సో రైతుల యొక్క సాధికారతని పెంచడం కోసం. సో ఎలా అండి, ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అంటే సింపుల్గా చెప్పాలంటే
ఎలా పంటల్ని పండిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎలాంటి పంటల్ని పండించాలి, ఆ సాయిల్ ఎలాంటి పంటలకి అనుకూలం, వాళ్ళ దిగుబడి ఎలా పెంచుకోవాలి, మోడర్నైజేషన్ ఎలా జరగాలి, అలాంటి ప్రతి విషయాన్ని కూడా ఈ పొలం బడి అనే పథకం కింద సో ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు రైతులకి క్షుణ్ణంగా తెలియజేస్తారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అండ్ ఎంబ్రేస్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్రాప్. సో సింపుల్గా సాగు వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచడమే, అంటే తక్కువ మనీతో ఎక్కువ పంటను పండించడం, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, పొలంబడి ఈ పొలంబడి కార్యక్రమాలు 2020-21లో దాదాపుగా 10,790 కార్యక్రమాలను నిర్వహించారంట. నెక్స్ట్ దాదాపుగా 3.23 lakh ఫార్మర్స్ డిఫరెంట్ క్రాప్స్ని ఈ పొలంబడి పథకం అనేది కవర్ చేసింది. తర్వాత దాదాపుగా 19,000 పొలంబడి కార్యక్రమాలని 2021-22లో ఆర్గనైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఎనీవే డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారని మనకు తెలుసు. దేనికంటే సీడ్స్ని టెస్ట్ చేయడం కోసం, మంచి సీడ్స్ ఇస్తున్నారా లేదా, అంటే విత్తనాలు మంచి ఇస్తున్నారా లేదా, ఫెర్టిలైజర్స్ పురుగు మందులు ఎలాంటివి కొట్టాలి, ఎలాంటివి మంచిది నాణ్యంగా ఉన్నాయా లేవా, పెస్టిసైడ్స్ సో పురుగు మందులు ఇవి, ఫెర్టిలైజర్స్ ఎరువులు ఎలాంటి ఎరువులు వేయాలి, ఎంత నాణ్యంగా ఉంది, ఎన్పీకే రేషియో పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి కూడా క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తుందండి డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్లో. సీడ్స్, విత్తనాలు, ఫెర్టిలైజర్స్, సో ఎరువులు, పెస్టిసైడ్స్, పురుగు మందులు, వీటికి సంబంధించినటువంటి అన్ని ఇన్పుట్స్ని చెక్ చేయటమే డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి దాదాపుగా ఖరీఫ్ సీజన్లో 5,493 కోట్లు, రబీ సీజన్లో 5,853 కోట్లని ఫార్మర్స్కి తక్కువగా వడ్డీ తక్కువగా ఉన్నటువంటి రుణాలను ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. సో ఈ మాడ్యూల్ని మనం కంటిన్యూ చేస్తూ వెళ్తామండి. సో ప్లీజ్ వాచ్ ఆల్ మాడ్యూల్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. థ్యాంక్ యూ, వెల్కమ్.